మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితులు చూసిన తర్వాత ఏ చిన్న వైరస్ ఉన్నా, ఏ చిన్న బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వస్తుందన్నా సరే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ప్రస్తుతం కాకినాడ జిల్లా వ్యాప్తంగా కొత్తగా స్క్రబ్ టైఫస్ చాప కింద నీరులా విస్తరిస్తోంది. కాకినాడ జిల్లా వ్యాప్తంగా కూడా చాలా కేసులు నమోదవుతూ ఉన్నాయి. అయితే ఇది ప్రమాదకరమా? బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయినా ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి? ఏ విధంగా మనం దీన్ని క్యూర్ చేసుకోవచ్చు? రాఘవ నర్సింగ్ హోమ్లో ఉన్నాము. మనతో పాటు జనరల్ మెడిసిన్ కావ్య గారు ఉన్నారు. మేడం నమస్తే అండి. మనం కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితులు చూసాం. తర్వాత ఏ చిన్న వైరస్ వస్తుందన్నా, ఏ చిన్న బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వస్తుందన్నా కొత్తది ఏదో వస్తుంది అనేసరికి ప్రజలు బాగా బెంబేలెత్తిపోతున్నారు. సో ప్రస్తుతం స్క్రబ్ టైఫస్కి సంబంధించి ఒక చిన్న కీటకం వల్ల వచ్చే వ్యాధి అంటున్నారు. సో దీని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా వస్తుందండి? యాక్చువల్గా స్క్రబ్ టైఫస్ అనేది కోవిడ్ లాగా వైరల్ ఇన్ఫెక్షన్ కాదు, ఇది కేవలం బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ మాత్రమే. దీన్ని కాజ్ చేసేది యాక్చువల్ బ్యాక్టీరియా పేరైతే ఓరియంషియా చుషుగోమిషి అంటాం అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. బట్ ఇది స్ప్రెడ్ అయ్యేదైతే మాత్రం చిన్న స్క్రబ్ టైఫస్ అని చిన్న లార్వా, చిన్న మైట్ ఉంటుంది, మైట్ లైక్ చిన్న ఇన్సెక్ట్. ఆ బైట్ ద్వారా ఈ ఇన్ఫెక్షన్ అనేది ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. యాక్చువల్గా ఇది మనుషుల నుంచి మనుషులకి కోవిడ్లా స్ప్రెడ్ అవ్వదు. అంటే ఒక ఇన్ఫెక్ట్ అయిన మనిషి నుంచి పక్కనే ఉంటే పక్కన ఇన్ఫెక్ట్ అయిన మనిషి వేరే మనిషికో అట్లా అయితే స్ప్రెడ్ అవుతుంది ఇది కోవిడ్ లాగా. బట్ ఇది స్ప్రెడ్ అయ్యేది మాత్రం ఆ ఇన్సెక్ట్ బైట్ వల్లే స్ప్రెడ్ అవుతుంది. మోస్ట్లీ ఈ ఇన్సెక్ట్ బైట్స్ అనేవి రైనీ సీజన్లో, వింటర్ సీజన్లో ఎక్కువగా ఉంటాయి. అండ్ ఎవరైతే ఎక్కువ బుష్ ఏరియాస్, ఎక్కువ గ్రాస్, గడ్డి ఇలా మొక్కల్లో తిరిగే వాళ్ళు, పని చేసుకునే వాళ్ళకి దీనికి యాక్సెసిబిలిటీ ఎక్కువగా ఉంటుంది. పొలాల్లో అది పని చేస్తుంటారు కదా, అలాంటి వాళ్ళకి తెలియకుండా ఈ మైట్ కుడుతుంది. దాని నుంచి ఈ ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ అవుతుంది. ఓన్లీ ఇట్ స్ప్రెడ్స్ త్రూ ఓన్లీ ద బైట్, అంతే. మనిషి నుంచి మనిషి అయితే స్ప్రెడ్ అవ్వదు. మేడం, అంటే సాధారణంగా వచ్చే ఫీవర్కి దీనికి ఏమైనా సపరేట్ లక్షణాలు ఉంటాయి? అంటే బైట్ చేసిన తర్వాత అది మానిన తర్వాత కూడా నల్లగా ఒక మచ్చలాగా ఏర్పడుతుంది అంటున్నారు. అది కాకుండా వేరే లక్షణాలు ఏమైనా ఉంటాయా? అంటే సాధారణ ఫీవర్ కాదు అని తెలుసుకోవడానికి. యాక్చువల్గా అయితే మీరు అన్నట్టు బ్లాక్ మచ్చలా పడుతుంది అంటున్నారు కదా, సో అది కరెక్టే. ఎక్కడైతే మనకి ఇన్సెక్ట్ బైట్ చేసిందో అది మానిన టైంకి ఒక బ్లాక్ మచ్చలా పడుతుంది. దాన్ని మనం ఎష్కార్ అంటాం. సైంటిఫిక్గా ఇట్ ఈస్ కాల్డ్ ఎష్కార్. బట్ ఇది అందరిలోనే ఉంటుందని మనం చెప్పలేం. ఇట్ మైట్ బి సీన్ ఇన్ ఒక 60%, 70% మెంబర్స్లోనే ఉంటుంది. కానీ కుట్టిన ప్రతి వ్యక్తిలోని అయితే మాత్రం మనం ఎష్కార్ని చూడలేం. సో దాన్ని బట్టే అది ఉంటేనే స్క్రబ్ టైఫస్ అని మాత్రం మనం అయితే చెప్పలేం. ఓకే, నెక్స్ట్ సిమ్టమ్స్కి వచ్చేసరికి ఫస్ట్ అయితే మిగిలిన ఫీవర్స్ లాగే స్టార్ట్ అవుతుంది. హై ఫీవర్, ఒళ్ళు నొప్పులు, హెడేక్ ఇట్లానే స్టార్ట్ అవుతుంది స్టార్టింగ్లో. కాకపోతే మనం ఇప్పుడు యాక్చువల్గా ఈ స్క్రబ్ టైఫస్ అనేది బాగా ఎక్కువగా ఉంది కాబట్టి మనం ఇనీషియల్గా టెస్ట్ చేయించుకోవడం వల్ల త్వరగా తెలుస్తుంది. లేదు అంటే మనకి ఎప్పుడు బయటపడుతుంది అంటే దాని ఒక్కొక్క లక్షణాలు ఒక 2-3 రోజులు దాటిన దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి. లైక్ జాండీస్, అందరిలోని జాండీస్ కామన్గా ఉంటుంది. జాండీస్ రావచ్చు. నెక్స్ట్ ప్లేట్లెట్స్ డౌన్ అయిపోవడం, లంగ్స్లో ఇన్ఫెక్షన్ రావడం, ఇలాంటివి ముఖ్యంగా మనకి ఇందులో మిగిలిన ఫీవర్స్తో పోలిస్తే సెపరేట్గా మనకు తెలిసేదంటే బాగా హై గ్రేడ్ ఫీవర్, తర్వాత హెడేక్, బాడీ పెయిన్స్, జాండీస్ ముఖ్యంగా, అండ్ లంగ్స్లో ఇన్ఫెక్షన్. కొంతమందిలో అయితే హార్ట్ కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు ఇన్ఫెక్షన్ వల్ల. దాన్ని మయోకార్డైటిస్ అంటాం. అవి దీని లక్షణాలు. మేడం, అంటే ప్రజల్లో ఉన్న అపోహ లేదో తెలియదు కానీ మీరైతే దీనికి ఒక క్లారిఫికేషన్ ఇస్తారనుకుంటున్నాను. చాలా మంది ఏంటంటే స్క్రబ్ టైఫస్ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ కనుక నిర్లక్ష్యం చేస్తే కోమాలోకి వెళతారు అనే ఒక వార్త అయితే ప్రచారం అవుతోంది. సో ఇది నిజమేనా మేడం? ఏ ఫీవర్ అన్నా, ఏ ఇన్ఫెక్షన్ అయినా మనం నెగ్లెక్ట్ చేస్తే బీపీ డౌన్ అయిపోవడం, రకరకాల జాండీస్ ఎక్కువైపోవడం, రకరకాల లక్షణాలు వచ్చి కోమాలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది ఏదైనా సరే. బట్ మిగిలిన ఫీవర్స్తో పోలిస్తే మీరు అన్నట్టు స్క్రబ్ టైఫస్కి రిస్క్ ఎక్కువ. మనం టైమ్లీ ట్రీట్మెంట్ ఇవ్వకపోతే కనుక లంగ్స్ బాగా ఎఫెక్ట్ అవుతాయి. లంగ్స్ మొత్తం వాటర్ వచ్చేస్తుంది, జాండీస్ బాగా పెరగచ్చు. దీనివల్ల బీపీ డౌన్ అయిపోయి కోమాలోకి వెళ్ళటం ఇవన్నీ కూడా జరుగుతాయి. యాక్చువల్గా డిలే అయితే లైఫ్ రిస్క్ కూడా ఉంటుంది ఈ ఫీవర్ వల్ల. ఎటువంటి టెస్ట్ చేస్తారు మేడం దీనికి? స్క్రబ్ టైఫస్కి మనం యాక్చువల్గా యాంటీబాడీస్ టెస్ట్ చేస్తామండి. స్క్రబ్ ఐజీజీ, ఐజీఎం యాంటీబాడీస్ అని ఉంటాయి. అందులో మనకి ఐజీఎం అనేది రీసెంట్ ఇన్ఫెక్షన్ అని మనకు తెలుస్తుంది. ఐజీఎం యాంటీబాడీస్ పాజిటివ్ వస్తే కనుక వీ కెన్ కన్ఫర్మ్ ఇట్ as స్క్రబ్ టైఫస్. ఓకే, అంటే దీనికి స్టేజెస్ అనేవి ఏమైనా ఉంటాయా? ఒకవేళ ఉంటే కనుక ఏ స్టేజ్లో ఎటువంటి ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంటుంది? ఇనీషియల్ స్టేజ్లో అయితే నార్మల్ ఫీవర్ లాగే స్టార్ట్ అవుతుందండి. సో నెక్స్ట్ సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్కి వచ్చేసరికి మనకి జాండీస్, ప్లేట్లెట్స్ డౌన్ అవడం, లంగ్స్ ఎఫెక్ట్ అవడం, అలా ఒక్కొక్క ఆర్గాన్ డ్యామేజ్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
జాగ్రత్తలు అంటే ఇనీషియల్‌గా ఫస్ట్ థింగ్ ఏంటంటే మీకు ఫీవర్ వచ్చేసాక ఫస్ట్ ఇమ్మీడియేట్‌గా డాక్టర్ హెల్ప్ అయితే తీసుకోవడం బెటరు. ఇప్పుడున్న సీజన్‌కి అదిని. దానికి ట్రీట్మెంట్ వచ్చేసరికి డాక్సిసైక్లిన్ అనే ఒక ఇంజెక్షన్ టాబ్లెట్ అది పనిచేస్తది. ఎజిథ్రోమైసిన్ కూడా వాడతాము. బట్ డాక్సిసైక్లిన్ బాగా పనిచేస్తది ఈ ఇన్ఫెక్షన్‌కి. జాగ్రత్తల విషయం వచ్చేసరికి వీలైనంత వరకు బుషీ ఏరియాస్, గడ్డి ఇలాంటి చోటకి వెళ్ళకుండా పిల్లల్ని చూసుకోవాలి. ఇన్ కేస్ తప్పదు మనం పనికి వెళ్ళాలి అనుకుంటే ఫుల్‌గా కవర్ అయిన దుస్తులు వేసుకొని వెళ్ళడం సేఫ్. కంప్లీట్‌లీ కవర్డ్. ఫుడ్ కూడా ఏమన్నా రెస్ట్రిక్షన్స్ ఉంటాయా? ఫుడ్ రెస్ట్రిక్షన్స్ అంటూ ఏమీ లేవండి. ఏదన్నా తీసుకోవచ్చు. దానికేమి ఇబ్బంది లేదు. మేడం, స్క్రబ్ టైఫస్ కేసులు మీ హాస్పిటల్‌లో ఏమైనా వచ్చాయా? వచ్చాయండి. వచ్చి రికవర్ అయ్యి వెళ్లారు కూడా. యాక్చువల్‌గా రావడం కూడా సివియర్‌గానే వచ్చారు. బాగా ఫీవరు, ప్లేట్లెట్స్ డౌన్ అయ్యి జాండీస్, లంగ్స్ ఇన్ఫెక్షన్ వీటంతటితోని వచ్చారు. బట్ లక్కీలీ రికవర్ అయ్యే వెళ్లారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో చూసారు కదండి, కోవిడ్ లాగా ఇదేమి మనిషి నుంచి మనిషికి సోకే వైరస్ అయితే కాదు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అని చెబుతున్నారు. మన కంటికి కనిపించినంత చిన్న కీటకం ఏదైతే ఉందో అది బైట్ చేయడం వల్లే ఈ ఫీవర్ వస్తుందని చెబుతూ ఉన్నారు. అయితే అది కుట్టిన తర్వాత నల్లగా మచ్చ ఏర్పడుతుంది. ఇదే ప్రధానంగా మనం గమనించుకోవాల్సిన సిమ్టమ్ అన్నమాట. అయితే కరెక్ట్ టైంలో గనక ట్రీట్మెంట్ తీసుకుంటే ఎటువంటి ప్రమాదం ఉండదంటూ చెబుతున్నారు. నార్మల్ ఫీవర్ లాగా నెగ్లెక్ట్ చేస్తే గనక సివియర్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఉందని, హార్ట్ ఫెయిల్యూర్ కానివ్వండి, లేదంటే లంగ్స్లో ఇన్ఫెక్షన్ కానివ్వండి, ముఖ్యంగా కోమాలోకి వెళ్లే అవకాశం కూడా ఉంటుందంటున్నారు. అయితే ఇది ప్రమాదకరమైనది కాదు, మనిషి నుంచి మనిషికి సోకేది కాదు. కాబట్టి ముందుగానే మనం దీన్ని పసిగట్టి సరైన టైంలో సరైన వైద్యం తీసుకుంటే ఎటువంటి ప్రమాదం ఉండదంటూ కూడా డాక్టర్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీధర్తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.